Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today we will discuss horizontal projection from the top of the tower అనే దాంట్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, an aeroplane is flying in a horizontal direction with a velocity of 600 kmph at a height of 1960 meters. When it is vertically above the point A on the ground, the body is dropped from it. The body strikes the ground at the point B. Calculate the distance AB. So when అనేది ఇచ్చాడు, when అంటే ఎప్పుడు ఇక్కడ డ్రాప్ చేసినప్పుడు, ఇక్కడికి డ్రాప్ చేసినప్పుడు ఈ ఏరోప్లేన్ లో నుంచి డ్రాప్ చేసినప్పుడు ఈ గ్రౌండ్ రీచ్ అయ్యేటప్పటికి ఎంత టైం పడుతుంది, వెన్ ఎప్పుడు అనేది, ఎప్పుడు అది గ్రౌండ్ కి రీచ్ అవుతుంది, వెన్ బాడీ స్ట్రైక్ ద గ్రౌండ్ అట్ ది పాయింట్ బి అంటే టీడీ వాల్యూ అనేది కనుక్కోవాలి. అట్ ది సేమ్ టైం చివరిలో ఇచ్చాడు కదా డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అనేది, ఏబి అనేది ఏంటి అని అంటే రేంజ్ అనమాట, హారిజాంటల్ రేంజ్ అనేది రెండు కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఇచ్చారు అని అంటే u ఈక్వల్ టు 600 kmph అనేది ఇచ్చారు, హైట్ వచ్చేసి 1960 మీటర్స్ అనేది ఇచ్చారు. ఈ kmph లో ఉన్నదాన్ని ఫస్ట్ మనం మీటర్ పర్ సెకండ్స్ లో మార్చుకోవాలి. u is equal to 600 kmph. సో 1 kmph is equal to how many meter per second? 5/18. సో 600 into 5/18 మీటర్ పర్ సెకండ్ అనేది తీసుకుందాం. 6 తో కట్ చేయండి, 3 టైమ్స్ పోతుంది, ఇక్కడ వచ్చేసి 100 టైమ్స్ పోతుంది, 500/3 అనేది అవుతుంది మీటర్ పర్ సెకండ్. ఇది ఇవ్వు. నెక్స్ట్ హైట్ అనేది ఎంత ఇచ్చారు అని అంటే 1960 మీటర్స్ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఏం కనుక్కోవాలి, టీడీ వాల్యూ కనుక్కోవాలి. మనకి డైరెక్ట్ ఫార్ములా తెలుసు, 2h/g అనేది తెలుసు. 2 into 1960/9.8. g వాల్యూ అనేది అంతే, అక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి 9.8 అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకుందాం అని అంటే 2 into 1960/9.8 ని ఇక్కడ 10 తో మల్టిప్లై చేయండి, అప్పుడు 98. 10 తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 9.8 కాస్త 98 అనేది అవుతుంది. సో టీడీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, √2 into 1960 into 10/98. 98 20. సో ఇంకేం మిగులుతుంది, 20 into 20 అనేది మిగులుతుంది. ఈజీగా 20 సెకండ్స్ అనేది వచ్చేసిందండి. సో టీడీ వాల్యూ అనేది ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బాడీని ఏరోప్లేన్ లో నుంచి డ్రాప్ చేసినప్పుడు అది గ్రౌండ్ కి రీచ్ అయ్యేటప్పటికి ఎంత టైం పడుతుంది అని అంటే 20 సెకండ్స్ పడుతుంది. మరి అది ఎంత డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది కదా, అది హారిజాంటల్ డిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది అని అనేది చూడండి, r ఈక్వల్ టు u ఇంటూ టీడీ. ఈజీగా మనకి టీడీ వాల్యూ వచ్చేసింది కాబట్టి u వాల్యూ అనేది ఇక్కడ కనుక్కుని ఉన్నాం. లేదు అని అంటే ఏం చేయాలి, u ఇంటూ √2h/g అనేది తీసుకోవాలి. ఆల్రెడీ అది మనం కనుక్కొని ఉన్నాం. u వాల్యూ వచ్చేసి 500/3 into 20. టీడీ అనేది ఎంత ఉంది, 20. సో ఇది మొత్తం ఎంత అవుతుంది అని అంటే 520. ఎన్ని జీరోస్, 10 ఒక 3 జీరోస్ అనమాట, /3. సో దీన్ని 10 into 10³ గా రాసుకుంటాను, మీటర్స్/3. సో ఇక
ఇక్కడ 10/3 అని అంటే 3.33 అని అనేది తీసుకుందాం. ఇక్కడ ఇంటూ 10⁻³ అంటే 10³ దీన్ని కిలోమీటర్స్ లో రాసుకుందాం. 3.33 కిలోమీటర్స్. 3.33 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ లో అది ఆ ఫుడ్ ప్యాకెట్ కానీ లేకపోతే ఏదైనా బాడీ అనేది ఇక్కడ నుంచి డ్రాప్ చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి డ్రాప్ చేస్తే ఆఫ్టర్ సమ్ టైం ఎంత డిస్టెన్స్ లో అది పడిపోతుంది అని అంటే 3.33 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడిపోతుంది. దాన్ని మనం హారిజాంటల్ రేంజ్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హారిజాంటల్ ప్రొజెక్షన్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది టవర్. లేకపోతే సర్టన్ హైట్ నుంచి ఒక బాడీ అనేది సర్టన్ హైట్ లో హారిజాంటల్ ప్రొజెక్షన్ లో ఉన్నప్పుడు అది కిందకి ల్యాండ్ అయినప్పుడు ఎంత టైం పడుతుంది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అనేది మూవ్ అవుతుంది అనేది మనం చూడాలి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ బాంబ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ an aeroplane flying at a speed of 720 kmph in the horizontal direction 8,000 meters above the ground. At what horizontal distance from the initial position of aeroplane it strikes the ground? ఓకే, ఇక్కడ వచ్చేసి u ఈక్వల్ టు ఎంత ఇచ్చారు అని అంటే 720 kmph. దీన్ని మీటర్ పర్ సెకండ్స్ లో మార్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, ఇదిగోండి 800 అనేది ఉంది చూడండి. ఆ 8,000 మీటర్స్ అనేది ఉంది. 8,000 మీటర్స్ అంటే 8 కిలోమీటర్స్ అన్నమాట. ఓకే, దీన్ని కూడా మీటర్స్ లో కన్వర్ట్ చేసుకోండి. మీటర్స్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ u ఈక్వల్ టు 720 kmph అనేది తీసుకుందాం. 720 ఇంటూ ఆల్రెడీ చెప్పున్నాము 1 kmph ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. సో 18 4 అంటే 40 ఇంటూ 5 200 మీటర్ పర్ సెకండ్. u ఈక్వల్ టు 200 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. హైట్ ఎలాగో మనకు తెలుసు. మనం ఏం కనుక్కోవాలి అని అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ కి మనం r అనేది కనుక్కోవాలి. డిస్టెన్స్ హారిజాంటల్ డిస్టెన్స్ r ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అనేది చూడండి. మనకి హైట్ అనేది ఇచ్చేసి తర్వాత వచ్చేసి డైరెక్ట్ గా చూడండి r ఈక్వల్ టు u ఇంటూ td అనే దాన్ని డైరెక్ట్ గా రాసేస్తున్నాను. 2h/g అనేది తీసుకుందాం. సో ఇక్కడ u వాల్యూ తెలుసు, హైట్ తెలుసు, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. r ఈక్వల్ టు ఎంత అవుతుంది, u అని అంటే 200 ఇంటూ √2 ఇంటూ h వాల్యూ వచ్చేసి 8,000 బై ఈ g వాల్యూ ఇక్కడ 9.8 అనేది తీసుకోవడానికి లేదు. ఇక్కడ మనం g ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇది ఇస్తారు. సో ఇక్కడ 10 అనేది తీసుకోండి. 100 క్యాన్సిల్ అయిపోయింది. ఇంక మిగిలింది ఏంటి అని అంటే 200 ఇది మొత్తం 1600 అవుతుంది. 1600 కి ఈజీగా మనకి 200 ఇంటూ √40 స్క్వేర్ అనేది రాసుకోవచ్చు. 200 ఇంటూ 40 8,000 అవుతుంది మీటర్స్. అంటే ఎంత డిస్టెన్స్ లో పడింది అని అంటే 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది తీసుకుందాం. అర్థమైంది కదా. r ఈక్వల్ టు u ఇంటూ td వాల్యూ వచ్చేసి √2h/g అనేది తీసుకున్నప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది వచ్చింది. ఇలా కాకుండా దీనికి అనదర్ మెథడ్ అనేది చూడండి. అనదర్ మెథడ్ మనకి ఫార్ములా ఏంటి అని అంటే హారిజాంటల్ ప్రొజెక్షన్ కి
projection from the top of the tower. దానికి ఫార్ములా ఏంటి అని అంటే y is equal to g by 2u square into x square. y is equal to g by 2u square into x square. ఇక్కడ y అనేది వర్టికల్ గా ఉంటుంది, x అనేది హారిజాంటల్ డిస్టెన్స్, u అనేది మనకి హారిజాంటల్ అంటే ఇనిషియల్ వెలాసిటీ అనేది తీసుకున్నప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. y is equal to 8000 meters, u ఈక్వల్ టు ఇక్కడ 200 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది, g ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది తీసుకుంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. g వాల్యూ అనేది 10 by 2 ఇంటూ u స్క్వేర్, u అంటే ఎంత 200 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి 10 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక మిగిలింది ఏంటి అని అంటే ఇది ఇటు సైడ్ కి తీసుకురండి. 800 ఇంటూ 2 ఇంటూ 200 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇది 1600 అవుతుంది ఇంటూ 20 స్క్వేర్, సారీ 200 స్క్వేర్. ఇది ఎంత అవుతుంది 40 ఇంటూ 200 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఈక్వల్ టు ఇది మొత్తం వచ్చేసి 40 ఇంటూ 200 8000 మీటర్స్. సో అనదర్ మెథడ్ వచ్చేసి మనకి జనరల్ ఫార్ములా ఏంటి అని అంటే దీన్నే మనం ట్రాజెక్టరీ ఆఫ్ ది ఇక్కడ హారిజాంటల్ ప్రొజెక్షన్ లో తీసుకున్నప్పుడు దాని ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అనేది తీసుకుంటాం. y is equal to g by 2u square into x square. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x is equal to 8000 మీటర్స్ అనేది వస్తుంది. హారిజాంటల్ డిస్టెన్స్ అనేది కనుక్కోవాలంటే ఈజీగా దీంట్లోనైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే మనకి జనరల్ ఫార్ములా అనేది ఉంటుంది. r is equal to ut d అనేది తీసుకుందాం. pd ఈక్వల్ టు √2h/gr అనేది తీసుకుంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.